రాష్ట్రంలో జగనన్న కాలనీలకు సంబంధించి జగనన్న కాలనీలో వస్తువులపై కేంద్ర బృందం అయితే పర్యటిస్తూ ఉందన్నమాట. సో రాష్ట్రంలోని జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న ఇళ్ళకు సంబంధించి అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే కేంద్ర బృందం అయితే పర్యటిస్తూ ఉంది. ఆ బృందం మనకి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి గ్రామంలోని జగనన్న కాలనీని కేంద్ర బృందం అయితే పరిశీలించిందనమాట. గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇళ్ల నిర్మాణం పురోగతిని, పనితీరును, లబ్ధిదారులకు పథకం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీలో అభివృద్ధి పనులు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలపై సర్పంచ్ పోతుల అన్నవరం, గ్రామ పంచాయతీ కార్యదర్శిని అక్కడ అభినందించారు. సో మొత్తంగా ఇలాగా ఈ కేంద్ర బృందం అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించనుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పిస్తుంది, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే తూతూ మంత్రంగా చేస్తుందా అనేది అయితే తెలుసుకోబోతున్నారన్నమాట. సో ఇదొక మనకి లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇళ్ల పట్టాలో చిల్లు కట్టుకుంటున్న వారికి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని